ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతులు మీరే అని నా అభిప్రాయం. ఎందుకంటే 40 ఏళ్ళుగా అప్రతిహతంగా భగవంతుడి సన్నిధిలో 24 గంటలు గడిపే, లేదా రోజులో చాలా గంటలు గడిపే గొప్ప అవకాశం మీకుంది. ఆ దృష్టిలో మీరు ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతులని నా ఫీలింగ్. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించమని మనం స్వామివారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఇందులో జ్ఞానం అనేది దివ్య జ్ఞానం, స్వామివారిని గురించి, విశ్వవ్యాప్తమైన భగవంతుడిని గురించి తెలుసుకోవడం జ్ఞానం. వైరాగ్యం, నీవు తప్ప నాకు ఇంకా వేరే అక్కర్లేదనే ఒక వైరాగ్యం. ఇక ఐశ్వర్యం అంటే మీరు చెప్పినట్టు ఈశ్వర కృప, స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఈ మూడింటిని ప్రసాదించమని స్వామివారిని అడుగుతాం, ఇంకేమి కోరం. అయితే ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు, నా అచీవ్మెంట్ అనేది ఏం లేదు. ఆ వంశంలో జన్మించాను, అది పూర్వజన్మ సుకృతం. తరువాత మా పితృదేవులు, మా పెద్దవారి యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క అనుగ్రహం, ఇవన్నీ చేరి నన్ను ఆ స్థానంలో నిలబెట్టాయి. స్వామివారికి నిత్యం అభిషేకం, ఆరాధన, అలంకారం, ఆరగింపులు ఇవన్నీ చేసే ఒక మహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. వృత్తిపరంగా ఒక అర్చకుడిగా, స్వామివారిని అర్చించుకునే అర్చకుడిగా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. అంతకన్నా ఇందులో నా గొప్పతనం అనేది ఏమీ లేదు. నేను భగవంతుని కృపే అనేది వేరే, భగవంతుని కృపే మీ మీద అపారంగా ఉంది అన్నాను, వేరే ఏం లేదు. చాలా సంతోషం. మీరు 1967లోనే ఈ బాధ్యతల్లోకి వచ్చారు. మీరు చదువు రీత్యా మైక్రోబయాలజీ, ఆధ్యాత్మికతకి ఆ పక్క నుండే మైక్రోబయాలజీ, దాని నుంచి మీరు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా సైన్స్ నుంచి ఆధ్యాత్మికం వైపు వచ్చారు. మీ 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 వ్యాఖ్యానం ఏంటంటే రెండు ఒకటే అంటారు, గతంలో ఇంటర్వ్యూలో చూశాను. చదువు సంబంధమైన ఆ విషయం నుంచి ఆధ్యాత్మికమైన ఈ విషయంలోకి వచ్చిన అనుభూతి చెప్పండి సార్. ఇది అందులో నుంచి ఇందులోనికి రావడం అనేది కాదు, పుట్టుకతో నేను అర్చకుడిని. పుట్టినప్పటి నుంచి ఆ మైండ్ సెట్లోనే నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి మా తల్లిగారి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నేను తిరుమలలోనే స్వామివారి దేవాలయంలోనే ఉన్నాను. అక్కడే పుట్టాను, అక్కడే ఆడుకున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే నిద్రపోయాను. అప్పట్లో స్వామివారి దేవాలయం ఇంత హడావుడి ఉండేది కాదు, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉండేది అప్పట్లో దేవాలయంలో ఉండడం అనే విషయం. ఇక చదువు అనేది తిరుపతిలో అవకాశాలు ఉండింది. ఆర్ట్స్ కాలేజీలో చేసాము, తర్వాత యూనివర్సిటీలో చేసాము, అవకాశం ఉండింది. సైన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, దానికి తగినట్టు మా గురువులు గారు కూడా ప్రోత్సహించారు, మా తండ్రి గారు ప్రోత్సహించారు. పిహెచ్డి చేసాము. వేద సంబంధమైన విద్యతో పాటుగా ఇవన్నీ చేశారా అండి? అది చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర నేర్చుకునే ఆరాధన క్రమాలన్నీ నేర్చుకుంటాం, అది మామూలుగా వచ్చేస్తాయి. గృహారాధనతో ప్రారంభమవుతుంది, తర్వాత ఆలయార్చనకు వెళ్తామన్నమాట. ఆ వయసు వచ్చిన తర్వాత ఆలయార్చనకు వెళ్తాం. ఇక విద్య అనేది సాంకేతిక విద్యలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏదర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ బయోమెడికల్ అండ్ ఈవెన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్, వేటికైనా కూడా ఒక డెస్టినేషన్ అనేది, ఒక టార్గెట్ అనేది దివ్యమైన జ్ఞానం అని. ఎందుకంటే జ్ఞానాయ నమః, జ్ఞానగమ్యాయ నమః, జ్ఞానాతీతాయ నమః, అది స్వామివారి సహస్రనామం. ఆయనే జ్ఞానం. జ్ఞానం వల్ల తెలుసుకోదగిన వారు ఆయనే.
జ్ఞానానికి అతీతమైనది. ఆ జ్ఞానానికి కూడా అతీతమైనది కూడా స్వామివారు అనేది సహస్రనామం. కాబట్టి నాకు చాలా ఏళ్ళుగా నాకు మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకు నన్ను మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేయించి తన దగ్గరికి ఎందుకు తీసుకున్నారు అని. దానికి సమాధానం ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది నాకు. ఎవరైనా అడిగినప్పుడు మట్టుకు చాలా ఒక లైటర్ వెయిన్లో చెప్పేస్తాను, మేబీ బాలాజీ వాంటెడ్ ఎ సైంటిస్ట్ ప్రీస్ట్ అని ఫర్ ఎ చేంజ్ చెప్తుంటాను. కానీ తర్వాత నేను చాలామందిని వృత్తిపరంగా చాలామందిని కలుస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లోనూ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళని, ఏదర్ మేబీ సైంటిస్ట్ ఆర్ మెడికల్ డాక్టర్ ఆర్ ఎకానమిస్ట్, పొలిటీషియన్స్, జడ్జెస్, వీళ్ళందరినీ కలుస్తుంటాను. వీళ్ళందరిలోనూ నేను చూసిన ఒకే ఒక కామన్ ట్రైట్ ఏంటంటే, అంతా భగవంతుడి దయ నేను చేస్తున్నాను, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనే ఒక స్థితికి వచ్చేస్తారు వాళ్ళు, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు. అది చూశాను. ఇక హిస్టరీలోకి వెళ్తే, యు టేక్ ది గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్, ఐజాక్ న్యూటన్, లియోనార్డో డా విన్సీ, మైకేల్ ఫ్యారడే, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ కూడా దే అగ్రీ ఆన్ ఎ సింగిల్ కామన్ పాయింట్. మనకన్నా మానవాతీతమైన ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఏది జరుగుతున్నా అది ఒక ప్రీడెస్టైన్డ్ సిచ్యువేషన్. కాబట్టి దేని మీద మన మానవ శక్తి ఏమి చేయలేదు అనే దాని మీద వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ఉంది అభిప్రాయం, చూసాము అది. కాబట్టి ఆ స్థితికి నన్ను స్వామివారు చాలా త్వరగానే తీసుకొచ్చేశారు. మేబీ నేను పూర్వజన్మలో చేసిన సాధనలో కానీ, లేక పెద్దవారి అనుగ్రహంలో కానీ, లేక స్వామివారు నాకు ఈ జన్మలో నాకు ఇచ్చిన కర్తవ్యాలు నెరవేర్చడం కోసం కానీ స్వామివారు నన్ను ఆ స్థితికి తీసుకొచ్చారని అనుకుంటాను. ఇకపోతే సైన్స్ అనేది ఆధ్యాత్మికత అనేది రెండు కూడా వేరువేరు అని నేను అనుకోవడం లేదు. ఇది ఒక స్పిరిచువల్ క్వెస్ట్. అంటే మానవుడు తన జీవితాంతం దేనికోసమైతే అన్వేషిస్తూ ఉంటాడు, అదే దాన్ని సాధించడం ఆధ్యాత్మికతో సాధ్యం అనేది. కాబట్టి స్పిరిచువాలిటీ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎ సైన్స్, అండ్ ఇట్స్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఫర్ హయ్యర్ మైండ్స్ అంటాం. ఎందుకంటే మన మైండ్ని ఆ స్పిరిచువాలిటీ పక్క ట్రైన్ చేయాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ. ఆ మైండ్ని స్పిరిచువల్ లైన్లో తీసుకెళ్ళి ట్రైన్ చేసి స్వామివారి యొక్క భగవంతుడి యొక్క విశ్వవ్యాపిత్వాన్ని అర్థం చేసుకోవడమే దివ్యమైన జ్ఞానం అనేది. దాన్ని ఏ మనిషి ఎవరైనా కూడా సాధించుకోవచ్చు. కాకపోతే దానికి చాలా సాధన అవసరం. ఎలాగైతే సైన్స్లో మన కంటికి కనిపించని అణువుల్ని, పరమాణువుల్ని చూడడానికి మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటాయో, అలాగే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర కూటాలు, గెలాక్సీస్, స్టార్ సిస్టమ్స్, వీటిని చూడడానికి ఎలాగైతే మనకు హబుల్ టెలిస్కోప్ లాంటి ఒక ఎక్విప్మెంట్ మనకు అవసరపడుతుందో, అలాగే మానవాతీతమైన శక్తిని దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి కూడా కొన్ని సాధనలు అవసరమవుతాయి. ఇక్కడ వీటికైతే భౌతిక పరిమాణంలో కావాల్సి వస్తాయి. స్పిరిచువాలిటీలో పారభౌతికమైన పరిమాణంలో మన
మన మనస్సుని, మన ఆత్మని, మన మేధస్సుని దానికి ట్యూన్ చేసి సాధన చేయగలిగితే మనం తప్పకుండా ఈ దివ్యమైన జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఇదే ఆగమ శాస్త్రంలో కూడా అష్టాంగ యోగం మొదలైన పద్ధతులతో వివరించున్నారు మన మహర్షులందరూ కూడా.